సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న శ్రీ బాలాజీ హాస్పిటల్ ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. రహస్యంగా గర్భిణీ మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు రైడ్ చేశారు. స్కానింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని హాస్పిటల్ ని సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పేర్లు నమోదు చేసుకోవాలని, వైద్యుల సలహాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి బ్యాక్ వాటర్ ప్రభావంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో గుండేటి వాగు, ఎద్దువాగు పొంగిపొర్లాయి. దీంతో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45 అడుగులకు చేరగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వేలేరుపాడులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాగులు, కల్వర్టులు దాటేందుకు ప్రజలు ప్రయత్నించొద్దని హెచ్చరిస్తూ నీరు రోడ్లపై ప్రవహిస్తున్న ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.